చంద్రబాబు నాయుడు గారి సహకారంతో మేము ఈరోజు ఒక ఉన్నతమైన హోదా స్కూల్ అసిస్టెంట్ అనేటువంటి హోదాను పొందాము. ఆ విధమైనటువంటి హోదా ఇచ్చినందుకు వీరందరికీ మా పండిట్ల తరపున, ముఖ్యంగా మా మహిళా ఉపాధ్యాయుల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. కే కందులవారిపల్లి చిట్వెల్లి మండలంలో భాషా ఉపాధ్యాయులు తెలుగుగా పనిచేస్తున్నాను సార్. ఇటీవల 2వ తేదీన మాకు భాషా ఉపాధ్యాయులందరికీ కూడా రాష్ట్రంలో 1207 మందికి రాష్ట్ర ప్రభుత్వం పదోన్నతులు కల్పించి స్కూల్ అసిస్టెంట్ హోదా కల్పించింది సార్. 2019 నుంచి మేము డిఓపుల్లో మగ్గిపోయినాం. ప్రతిసారి ట్రాన్స్ఫర్ జరిగిన ప్రతిసారి మమ్మల్ని బదిలీ చేసేవాళ్ళు. అంటే సంవత్సరానికి 6 నెలలకు వర్కర్ అసెస్మెంట్ పేరుతో కూడా మమ్మల్ని బదిలీ చేసేవాళ్ళు. దీనివల్ల 6 నెలలకు 3 నెలలకు సంవత్సరానికి వలసల కూలీల మాదిరిగా మమ్మల్ని మార్చేటువంటి పరిస్థితి ఉండేది. ఈ పరిస్థితిలో మేమంతా కూడా భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డికు విన్నవించుకోవడం, ఆయన ప్రభుత్వానికి విన్నవించడం, తక్షణమే మా కోరిక నెరవేర్చడం జరిగింది సార్. దీనివల్ల భాషా ఉపాధ్యాయులు రాష్ట్రంలో 1207 మంది లబ్ధి చేకూరింది ఈ ప్రభుత్వం వల్ల. ఈ ప్రభుత్వానికి భాషా ఉపాధ్యాయుల తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సార్. అదేవిధంగా నిన్న కూడా దీపావళికి కానుకగా ఒక డిఏ కూడా మంజూరు చేశారు సార్. దానికి కూడా మేము ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్.